మీరు మారాలని నిర్ణయం తీసుకున్న రోజు మీ జీవితం మారిపోతుంది. మీరు ఎన్నిసార్లు ఈ ప్రశ్న వేసుకున్నారు? గొప్ప విజయాలు సాధించాలంటే ఏం చేయాలి? ఎందుకు కొందరు మాత్రమే గొప్ప విజయాలు సాధిస్తారు? నా జీవితాన్ని నేను ఎలా మార్చుకోవాలి? మీరేం కోరుకుంటున్నాను? మీ భవిష్యత్తు ఒకే ఒక విషయం మీద ఆధారపడి ఉంటుంది. అది మీరు తీసుకునే డెసిషన్స్. అది మీ టాలెంట్ కాదు, మీ డిగ్రీ కాదు, మీ బ్యాక్గ్రౌండ్ అసలు కాదు. మీ జీవితం మారడానికి కావాల్సిన 3 స్టెప్స్ ఈ వీడియోలో చెప్తాను. ఇవి మీలో ధైర్యం నింపుతాయి, మీకు ఒక మార్గదర్శనం చేస్తాయి. నెంబర్ 1, మారాలంటే ముందుగా మీ మైండ్ సెట్ మారాలి. మీరు ఇప్పటివరకు మీ జీవితాన్ని ఎలా చూసుకున్నారు? నేను చాలా ప్రయత్నించాను, కానీ ఫలితం రాలేదు. నాకు సహాయపడేవాళ్ళు లేరు, నా స్థితి మారదు. ఇలా ఆలోచిస్తూ ఉండటం వల్ల మీరు వెనక్కి వెళ్ళిపోతున్నారు. గొప్ప విజయం సాధించిన ప్రతి వ్యక్తి ఒకప్పుడు మీలాంటి పరిస్థితుల్లోంచి బయటకు వచ్చిన వాళ్ళే. కానీ వాళ్ళు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. నేను మారాలి, ఈరోజు తేల్చుకోవాలి, ఈరోజే నా జీవితం మారే రోజు అని అనుకున్నారు. ఈ నిర్ణయం మీలో తీసుకురాగలిగితే మీరు కూడా మీ పాత స్వభావాన్ని వదిలిపెట్టి కొత్త మనిషిగా మారగలరు. నెంబర్ 2, మీ గతాన్ని వదిలేయండి. నేను గతంలో ఫెయిల్ అయ్యాను. ఎక్కువ మంది చెప్పే మాట ఇదే, కానీ విజయం పొందిన వాళ్ళు ఇలా అనుకోరు. మీరు గతాన్ని పట్టుకుని ఉంటే భవిష్యత్తుని ఎలా నిర్ణయించగలరు? ఒక హౌస్ బిల్డ్ చేయాలంటే పాత ఇంటిని రిమూవ్ చేయాలి. అలాగే మీ గతాన్ని మర్చిపోవాలి, వదిలేయాలి. మీరు గతంలో పడ్డ కష్టం మీ బలంగా మారాలి. మీరు అపజయం చెందితే అది సరి చేసుకోవడానికి ఒక అవకాశం. మీకు ఎదురైన ప్రతి సవాలు మిమ్మల్ని ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. ఈ రోజు నుంచి మీ గతాన్ని వదిలేయండి, మీ భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్ళండి. నెంబర్ 3, పరిస్థితులకు తలవంచకు. మీ జీవితంతో సవాల్ చేయి. 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. మీ సక్సెస్కి వేస్ ఎక్కడ ఉంటాయంటే మీరు తీసుకునే రెస్పాన్సిబిలిటీస్ మీద ఆధారపడి ఉంటాయి. టాప్ లీడర్స్, గొప్ప బిజినెస్ మ్యాన్స్, అత్యంత విజయవంతమైన వ్యక్తులు ఏం చేస్తారు? వారు వాళ్ళ బాధ్యత వాళ్ళే తీసుకుంటారు. చాలామంది బయట వాళ్ళని నిందిస్తూ ఉంటారు. నాకున్న పరిస్థితుల వల్ల ఎదగలేకపోతున్నాను, నా కష్టాలు మీకు వస్తే తెలుస్తుంది. కానీ విజయం సాధించిన వాళ్ళందరూ అలాంటి పరిస్థితులను ఎదుర్కొని ముందుకు వచ్చిన వాళ్ళే. నా లైఫ్లో నేను నా లైఫ్ని 2 times స్క్రాచ్ నుంచి మొదలుపెట్టాను. 16 years డిప్రెషన్లో ఉన్నాను, కానీ ఎప్పుడు గివ్ అప్ ఇవ్వలేదు, పోరాడుతూనే ఉన్నాను. నెక్స్ట్ వీడియోలో కుదిరితే నా స్టోరీ చెప్తాను. నా జీవితానికి నేనే ఓనర్ అని మీరు నమ్మాలి. నా లైఫ్ని ఎవరు మార్చలేరు, నేను తప్ప. మీరు ఈరోజు తీసుకునే నిర్ణయం మీ జీవితాన్ని నిర్మిస్తుంది. మీరు ఏ డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. రవికుమార్ భువనగిరి, సైనింగ్ ఆఫ్. బై.